హాయ్ అండి, ఇవాళ మనకి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి రెసిపీ చూద్దామండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ బాగా గోల్డెన్ కలర్ వేపుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కప్పు బొంబాయి రవ్వను తీసుకొని నెయ్యిలో వేసుకొని బాగా వేపుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చి కలర్ మరదాకా బాగా వేపుకొని ఇలా వేపుకున్న తర్వాత మనం కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల మరిగించిన నీళ్లు తీసుకొని ఈ రవ్వలో ఎక్కడ ఉండలు లేకుండా చుట్టేసుకొని ఇప్పుడు కన్సిస్టెంట్ మనకి చిక్కబడేదాకా తిప్పుతూ ఉండాలని. నాకైతే కన్సిస్టెంట్ చూడండి ఇలా చిక్కబడింది. ఇప్పుడు నేనైతే కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు పంచదార వేసుకొని ఇలా తిప్పుతూ ఉన్నానండి. కన్సిస్టెంట్ చూసారండి ఇలా పలచగా రావాలండి. ఇలా పలచగా వచ్చిన తర్వాత నేనైతే ఈ బొంబాయి రవ్వలోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నానండి. ఎల్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా తిప్పేసుకున్నానండి. ఇలా తిప్పుకున్న తర్వాత కన్సిస్టెంట్ నాకైతే ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు మనం వేచి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అన్ని వేసుకొని తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత నేనైతే లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకోవడం వల్ల రవ్వ కేసరి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి. నాకైతే రవ్వ కేసరి ఈ విధంగా వచ్చిందండి. మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్